న్యూస్ నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. రెట్టింపు ఉత్సాహంతో పోరాటం చేద్దాం, పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకుందామన్న మాజీ మంత్రి కేటీఆర్. మార్చి నెలలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 457 మందిలో 12 మందికి జైలు, జరిమానా. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన క్రియేటర్స్ కి అందరికీ ఈ వేదిక ఉపయోగపడుతుందన్న తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. ఆలేరులో సిపిఎం నియోజకవర్గ విస్తృత సమావేశం. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించిన ఫుట్బాల్ క్రీడాకారుని అభినందించిన ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ టెక్నికల్ మెంబర్ జీపీ పాల్గొన. ఏప్రిల్ ఫూల్ కాదు, ఏప్రిల్ జోష్ అని చాటి చెప్పిన పాఠశాల ఉపాధ్యాయుడు లచ్చిరామ్. సేవాభారతి నల్గొండ ఆధ్వర్యంలో వీధి గ్రంథాలయ ప్రారంభం. లయన్స్ క్లబ్ వైరావారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేసిన మున్సిపాలిటీ మొదటి చైర్మన్ సుద్దకాని జైపాల్. ఆధ్యాత్మిక సామాజిక సేవకులు ఈగా దయాకర్ గుప్తాకు ఘనంగా సన్మానం. గాంధీజీ ఫౌండేషన్ సేవలు అమోఘమన్న లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా అధ్యక్షులు కొత్తపాటి సతీష్. చోటుపల్లో బార్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవం. ఆలేరు పట్టణ కేంద్రంలో బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం ప్రమాణ స్వీకారోత్సవం. యాదగిరిగుట్ట పట్టణ పద్మశాలి సంఘంకు నూతన కార్యవర్గం ఎన్నిక. ఓటు ఆవశ్యకతపై అవగాహన పెంచాలన్న స్వీప్ నోడల్ అధికారి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్. ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కల్లేపల్లి నరేష్ ఎన్నిక. చేనేత పవర్లూమ్ కార్మికులను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి చేనేత కార్మిక సంఘం బహిరంగ లేఖ రాసిన గంజి మురళీధర్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక లక్ష్మీ గార్డెన్లో ఏర్పాటు చేసిన నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిలు పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక లక్ష్మీ గార్డెన్లో ఏర్పాటు చేసిన నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిలు పాల్గొని మాట్లాడారు. జిల్లా పార్టీలో జోష్ నెలకొన్నదని, ఓటమిపై బాధపడొద్దు, రెట్టింపు ఉత్సాహంతో పోరాటం చేద్దాం. మేము ఇచ్చిన ఉద్యోగాలకు సీఎం రేవంత్ ఆర్డర్ పత్రాలు ఇచ్చి గొప్పలకు పోతున్నాడు. ఉద్యోగాలు ఇచ్చి కూడా మనం ప్రచారం చేసుకోలేకపోయామన్నారు. నిరుద్యోగులను, ఉద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ లాభం పొందింది. కేసీఆర్ ఉన్నన్నాళ్ళు అన్నదాతలకు స్వర్ణయుగం అయిందని, నల్గొండలో చివరి భూములకు నీళ్ళిచ్చిన ఘనత కేసీఆర్దని అన్నారు. ఇకనైనా మనం చేసిన పనులను ప్రజలకు చెప్పుకుందామన్నారు. ఉమ్మడి నల్గొండలో 3 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశాం. కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలకు ప్రజలు బోల్తాపడ్డారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. మళ్లీ ఊళ్ళల్లో బోర్లు, బండ్ల మూతలు వినబడుతున్నాయి. రైతుల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ మోసం చేసింది. ఇవాళ బ్యాంకులు అన్నదాతలను పీడిస్తున్నాయి. రైతు బంధు ఇవ్వకుండా మోసం చేశాయి. కోమటిరెడ్డి అన్నదాతలను చెప్పుతో కొడతామన్నాడు. ఉత్తమ్మేమో రైతు బంధు దుబారా అంటున్నాడు. ఇప్పుడు అన్నదాతలు కాంగ్రెస్ వాళ్ళను చెప్పుతో కొట్టాలి. ఎంపీ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని, నల్గొండ ఎంపీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఎందుకు లేదనుకుంటున్నారు? దొంగలు వీళ్ళే ధనం తగ్గమని చెప్పింది. ఎందుకంటే ఒక్కొక్క మిలియన్ కూడా 2 కోట్లు 3 కోట్లు చెప్పారు. ఒక్కొక్క మిలియన్ కూడా 2 కోట్లు 3 కోట్లు చెప్పి మనం భయపడించి బ్లాక్మెయిల్ చేసి ఆ పైసలు ఎక్కడ రావాలంటే ఇక్కడ వసూలు చేసుకొని రైతుల పొట్ట కొట్టండి, రైతుల జేబులు కొట్టండి అని చెప్పి దుర్మార్గంగా రైతులకు మీ ప్రచారం మీరు చేసింది. మన నాయకుడు వచ్చినప్పుడు బ్రహ్మాండమైన ఆదరణ వచ్చింది. మీరు ఇంటనే ఉంటారు, ప్రజలకు అర్థమైపోయింది.
కేసీఆర్ పోగొట్టుకొని ఏం నష్టపోతున్నామో 3 నెలల్లో చూపించుండే వాడు 3 నెలల్లో చూపించాడు. ఇలా వాస్తవానికి కేసీఆర్ ఉంటుంటే నాగార్జున సాగర్ ఎడమకాలపైన కావచ్చు, లోలుగల్ గిన్నెలు కావచ్చు, SLBC కింద కావచ్చు, 1 ఎకరం అంటే 1 ఎకరం కూడా ఇంటి పనిచ్చేవాడు కాదు కేసీఆర్. అని చేసి చూపించి 12,000 ఇస్తున్నాడు కదా, ఏమైంది? అదే మాట్లాడాలి, అడగాలి. తులం బంగారం పంపిస్తున్నాను కదా రేవంత్ రెడ్డి, మీట్లో ఎక్కువ కదా బంగారం చూసుకుని అడగాలి. వాట్సాప్ మనం చూసుకోవడం కాదు, ప్రజల వాట్సాప్లలో పోండి, ప్రజల హృదయాలకు పోండి, ప్రజలను అడగండి. వాస్తవాన్ని అడగాల్సిన డిమాండ్లు కాంగ్రెస్ మేనిఫెస్టో కాగితాలు ఉంటాయి, తీసుకొని పోండి, అవి మాత్రమే అడగండి. చాలు, పంచాయతీ లేదు. మనం తప్పకుండా పార్టీగా, ఒక కుటుంబ సభ్యులుగా, పార్టీ కుటుంబ సభ్యులుగా, కేసీఆర్ గారి యొక్క బిడ్డలుగా మనందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగిన పొరపాట్లు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది అన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏంది ఆత్మవిమర్శ, ఏం చేసుకోవాలంటే కొన్ని విషయాలు మనం పని చేసుకుంటూ వెళ్ళిపోయినాం. మనం పని చేసుకుంటూ వెళ్ళిపోయినాం. 1,60,200 గెలిచినట్టు ఒక ఇందులో 6 గెలిచినాం, ఇందులో అంతే. జిల్లాలో 10 గెలిచినాం. ఈ నల్లగొండ పార్లమెంట్ ఓడిపోయినాం, భువనగిరి పార్లమెంట్ కూడా 5,000 ఓట్లతో ఓడిపోయినాం. మరి 5 ఏళ్ల కిందట 10 సీట్లు గెలిచిన మనం జిల్లాలో 2 పార్లమెంటు సీట్లు ఓడిపోతే, మరి ఇవాళ నేను అడుగుతున్నా, 11 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ దాన్ని మనం ఎందుకు 2 పార్లమెంట్లలో కొట్టొద్దు, ఎందుకు కూడా కొట్టొద్దు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది పిల్లలకి. ఇప్పుడు కాదా? మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక్క పరీక్ష పెట్టలేదు, కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అబద్దాలు చెప్తుంటే ఆ అబద్దాల విషయాన్ని ప్రజలకు, ముఖ్యంగా యువతకు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం రిజర్వేషన్ 6% నుంచి 10% పెంచుకున్నాం. తాండాలు పంచాయతీ ఇచ్చిందంటే గిరిజన బిడ్డలకి మనం కనుక చెప్పింటే, అయ్యా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉద్యోగాలు నింపిందే మనము, 1,60,000 ఉద్యోగాలు నింపిందే మనం. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసింది మనం, కాగితాలు ఇచ్చింది మాత్రం ఆయన అనే మాటలు ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇంటింటికి తిరిగి తాండాలలో చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే ఈ రకంగా యువకులని, నిరుద్యోగులను దూరం చేసుకున్నాం. ఈ 2 చోట్లకి నిన్న వస్తే, నేను ఎక్కడ ఉంటే హైదరాబాద్ లో అంబర్పేట తిరుగుతా ఉంటాను. సోషల్ మీడియాలో ఆ వీడియోలు, జనంలో ఆ ఎమోషన్ చూస్తా ఉంటే నిజంగా కూడా నాకు అర్థం కాలేదు. నల్లగొండ జిల్లాలో మనం ఎట్లా ఓడిపోయినామో నాకైతే అర్థం కాల. నిన్న వీడియోలు, ఆ ఎమోషన్, మన వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే ఎట్లా జరిగింది నిజమేనా, జరిగింది ఏమైనా కలనా అన్నట్టుగా నిన్న మళ్ళొక్కసారి గుండె కలుపుమన్న కృష్ణారెడ్డి గారి కారు గుర్తుకే. థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు అన్నగారు రవీంద్ర కుమార్ అన్న గారికి, గౌరవనీయులు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో జిల్లా వ్యాప్తంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి చాలానాలు విధించడంతో పాటు కోర్టులో హాజరుపరుస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో జిల్లా వ్యాప్తంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి చాలానాలు విధించడంతో పాటు కోర్టులో హాజరుపరుస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. సోమవారం ఒక ప్రకటనలో మార్చి నెలలో జిల్లా వ్యాప్తంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 457 మంది పట్టుబడగా వీరిని కోర్టులో హాజరుపరచగా 7గురికి 1 రోజు, 4గురికి 2 రోజులు, ఒక్కొక్కరికి 3 రోజుల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్టు తెలిపారు. మిగిలిన వ్యక్తులకు జరిమానా విధించారని కూడా తెలిపారు. యువత, ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రతిరోజు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తామని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలలో పట్టుబడిన వారందరి రోడ్డు ప్రమాదాల పట్ల ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఎల్సిడి ప్రొజెక్టర్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించి రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రతి వాహనదారులు వాహనానికి సంబంధించిన సరైన పత్రాలు వెంట ఉంచుకోవాలని పేర్కొన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులకు చర్యలు తప్పవని అన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో పబ్లిక్ ప్లేస్లలో మద్యం తాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు నియమాలు పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని కోరారు. హైదరాబాద్ హైటెక్ సిటీ నోవోటల్లో నిర్వహించిన తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఏర్పడిన సందర్భంగా ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిలు హాజరయ్యారు. అనంతరం పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ హైటెక్ సిటీ నోవోటల్లోని నిర్వహించిన తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఏర్పడిన సందర్భంగా ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిలు హాజరయ్యారు. అనంతరం పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన క్రియేటర్స్ అందరికీ ఇది ఒక వేదికలాగా ఉపయోగపడుతుందన్నారు. క్రియేటర్స్ గ్రామీణ ప్రాంతాలకి సంబంధించిన సమస్యలపై పోరాడడానికి ఒక వేదికను ఏర్పాటు చేసిన ప్రముఖులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సినీ ఇండస్ట్రీలో ఎదగాలంటే గాడ్ ఫాదర్ లాంటి వాడు ఉండాలని వినేవారమన్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత క్రియేటర్స్కి టాలెంట్ తప్ప ఇంకేమీ అవసరం లేదన్నారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, క్రియేటర్స్ అందరూ కలిసి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్యకై తమ వంతు కృషి చేయాలని కోరారు.
everybody, requesting everybody to please be seated. వేదిక మీద ఉండే వాళ్ళందరినీ ఎక్సెప్ట్ ఫర్ మా విజయ్ దేవరకొండ గారు అండ్ చిరంజీవి గారు అందరినీ వెళ్ళి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ రమేష్ గారు. అండ్ ఎస్ విజయ్ దేవరకొండ గారు టు ప్లీజ్ స్పీక్. రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇందాక ఇంట్రాక్షన్ అయ్యింది బట్ వి డిడ్ంట్ హియర్ వాట్ యూ వాంటెడ్. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డివిజన్ తాపీ పనివాళ్ల సంఘం కార్యాలయంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డివిజన్ తాపీ పనివారల సంఘం కార్యాలయంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఇంజనీర్లు ప్లాన్ మాత్రమే ఇస్తారు, వాటిని ఆచరణలోకి తెచ్చి సుందరమైన భవనాలు నిర్మించేది కార్మికులు, నిజమైన ఇంజనీర్లు అన్నారు. గృహ యాజమాన్యులు మన్ననలను పొందే నాణ్యతతో కూడిన ప్రమాణాలు పాటిస్తూ భవనాలు నిర్మించాలన్నారు. కష్టపడే ప్రతి కార్మికునికి ఎల్లవేళల సమాజంలో గుర్తింపు ఉంటుందన్నారు. సంఘాలకు అతీతంగా కార్మికులందరూ కలిసికట్టుగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలన్నారు. తన రాజకీయ జీవితంలో కార్మికులతో అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉన్నని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక కుటుంబాలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని తెలిపారు. కార్మిక కుటుంబాల పిల్లలకు చదువు కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం డివిజన్ తాపీ పనివారల సంఘం నూతన అధ్యక్షులుగా వల్దాస్ సీనుతో పాటు నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గుత్తి నగేష్, ఉపాధ్యక్షులు ఇరువదిండ్ల అంజయ్య, ప్రధాన కార్యదర్శి కోట శ్రవణ్, సహాయ కార్యదర్శి కుంజం రవి, కోశాధికారి పోలగానే భిక్షం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున స్థానిక లక్ష్మీ గార్డెన్లో సిపిఐఎం భువనగిరి పార్లమెంట్ ఎంపీ ఎండి జహంగీర్ గెలుపును కాంక్షిస్తూ ఆలేరు నియోజకవర్గ విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున స్థానిక లక్ష్మీ గార్డెన్లో సిపిఐఎం భువనగిరి పార్లమెంట్ ఎంపీ ఎండి జహంగీర్ గెలుపును ఆకాంక్షిస్తూ ఆలేరు నియోజకవర్గ విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి జహంగీర్ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సిపిఎం మండల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక రాజకీయ ప్రచారం, బీజేపీ ప్రమాదాన్ని ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ ఎన్నికల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ పోటీలో దిగుతున్నాం. మన రాష్ట్రంలో ఇట్లా ఉండాలి, తద్వారా మనం రాజకీయ ప్రచారం చేసుకోవడానికి ఈ ఎన్నికను మనం నియోజకవర్గాలు చదివి జిల్లానే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. మన జెండా గెలవడం అవసరం కూడా. మీకు తెలుసు, పార్లమెంట్లో చూడండి, ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యుల్లో 306 మంది వీరిపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. 194 మంది మీద సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. హ్యూమన్ హెరాస్మెంట్, ఫైనాన్స్ డిసిప్లిన్ లేకపోవడం, ఆర్థిక నేరగాలు, రకరకాల దుర్మార్గమైనటువంటి కేసులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు. మీకు తెలుసు, బ్రిజ్భూషణ్ చెప్పాడు, నేను మర్డర్ చేశాను. అరే, మర్డర్ చేసిన వ్యక్తి ఎంపీ ఫెట్ అయినావు, నేను అయినా సగర్వంగా చెప్పుకుంటున్నారు, మేము మర్డర్ చేసాము, మేము మహిళల్ని వేధించాము అని చెప్పని. ఇలాంటి వాళ్ళు ఎంపీలుగా గెలుస్తున్నారు. కానీ సమాజం కోసం ఆలోచన చేయాల్సినటువంటి వాళ్ళు, ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసినట్టు వాళ్ళు ఎన్నికల్లో కేవలం డబ్బు లేనటువంటి కారణంగానే వెనకబడుతున్నారు. అందుకే నా దగ్గర డబ్బు లేదు, నా పార్టీ దగ్గర డబ్బు లేదు, ప్రజల కోసం ఏ త్యాగాలను సిద్ధం చేయడానికి. అందుకే ఈ ఎన్నికల్లో డబ్బు చూడకండి, ప్రలోభాలు చూడకండి, ఇతర సంక్షేమ అంశాలు చూడకండి. కమ్యూనిస్టులకు అవసరం ఉన్నది. ఇప్పుడు కమ్యూనిస్టులు ఈ ఎన్నికల్లో గెలవడం అవసరంగా ఉన్నది, లేదనుకుంటే దేశం అధోగతి పాలు. రెండవ అంశం, భువనగిరి పార్లమెంట్ ఎన్నికలు అనేక సమస్యలు చూడండి. మీరు ఇక్కడ రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాకు కీలకమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెండింగ్లో ఉన్నది.
ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నది. జనగాం ప్రాంతానికి నీళ్ళు ఇస్తున్నటువంటి దేవాదుల ప్రాజెక్టు కాలువలు పూర్తి కాలేదు. భువనగిరి ప్రాంతానికి అలాగే నల్గొండకు లింక్ ఉన్నటువంటి సూర్యాపేట వరకు కూడా నీళ్లు తీసుకుపోతాం అనుకున్నటువంటి బసాపురం ప్రాజెక్టు ఎప్పటి వరకు పూర్తి చేస్తారో అర్థం కావట్లేదు. బ్రాహ్మణ విలయం దగ్గర ఉదయ సముద్రం ప్రాజెక్టు ఉంది, ఎప్పుడు చేస్తారు మీరు చెప్పగలుగుతారా? గడువు పెట్టగలుగుతారా? గంధమల గురించి చాలా జోరుగా చెప్పినటువంటి ఈ గత ఎమ్మెల్యేలు కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, మరి గంధమల ఏమైంది? ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ ఉద్యోగాలలో టీఎస్ఎస్పీ విభాగంలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించిన ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్కు చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు బొమ్మపాల సాయి చంద్ర సిద్ధార్థ్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ టెక్నికల్ కమిటీ మెంబర్ అయిన జీపీ పాల్గొనను ప్రత్యేకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పోలీసు ఉద్యోగాలలో టీఎస్ఎస్పీ విభాగంలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించిన ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్కు చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు బొమ్మపాల సాయి చంద్ర సిద్ధార్థ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ టెక్నికల్ కమిటీ మెంబర్ అయిన జీపీ పాల్గొనను ప్రత్యేకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా బొమ్మపాల సాయి చంద్ర సిద్ధార్థను ప్రత్యేకంగా అభినందించి స్వీట్స్ తినిపించారు. అనంతరం జీపీ పాల్గొన మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో రాణించిన ప్రతి క్రీడాకారుడు ఆటతో పాటు చదువుల పట్ల కూడా దృష్టి సారిస్తే యుక్త వయస్సులోనే స్థిరపడి భవిష్యత్తులో అద్భుతమైన రీతిలో రాణించి భావితరాలకు మార్గదర్శకులుగా నిలవాలని సూచిస్తూ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో అద్భుతమైన ఫుట్బాల్ క్రీడాకారులు ఉన్నారని, వారిలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి ప్రభుత్వం అధికారులు వివిధ సంస్థల సహాయ సహకారాలు అందిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్ మాసం వచ్చిందంటే చాలు ముఖ్యంగా పాఠశాల కాలేజీ విద్యార్థులు తమ తోటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఆట పట్టిస్తూ జోక్ వేస్తూ ఏప్రిల్ ఫూల్ చేస్తారు. అదే సంఘటన గట్టుపల్ మండలం తేరెట్పల్లి పాఠశాలలో 6వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయుడు లచ్చిరామ్కు జోక్ చేస్తూ ఏప్రిల్ ఫూల్ చేశారు. అది గమనించిన ఉపాధ్యాయుడు లచ్చిరామ్ ఏప్రిల్ ఫూల్ చేయడం కాదు, అందరిలో ఏప్రిల్ జోష్ నింపాలని, అది మొక్కలు నాటడం ద్వారా, నీటిని సంరక్షించడం ద్వారా, పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా, ప్లాస్టిక్ నిర్మూలన ద్వారా ప్రజల్లో జోష్ నింపాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మొక్కలను నాటి విద్యార్థులలో జోష్ నింపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు మాట్లాడారు. ఏప్రిల్ మాసం వచ్చిందంటే చాలు ముఖ్యంగా పాఠశాల కాలేజీ విద్యార్థులు తమ తోటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఆట పట్టిస్తూ జోక్ చేస్తూ ఏప్రిల్ ఫూల్ చేస్తారు. అదే సంఘటన గట్టుపల్ మండలం తేరెట్పల్లి పాఠశాలలో 6వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులు లచ్చిరామ్కు జోక్ చేస్తూ ఏప్రిల్ ఫూల్ చేశారు. అది గమనించిన ఉపాధ్యాయుడు లచ్చిరామ్ ఏప్రిల్ ఫూల్ చేయడం కాదు, అందరిలో ఏప్రిల్ జోష్ నింపాలని, అది మొక్కలు నాటడం ద్వారా, నీటి సంరక్షించడం ద్వారా, పర్యావరణ పరిరక్షణ చేయడం ద్వారా, ప్లాస్టిక్ నిర్మూలన ద్వారా ప్రజలందరిలో జోష్ నింపాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మొక్కలను నాటి విద్యార్థులలో జోష్ నింపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు మాట్లాడుతూ, ఏప్రిల్ మాసం నూతన ఆర్థిక సంవత్సరంకు నాంది. నెలలో రాష్ట్రాలు ఆర్థికంగా పుష్టిగా ఉంటాయని, అలాగే రాష్ట్రం మొత్తం చెట్లతో పుష్టిగా పర్యావరణ సమతుల్యంగా ఉండాలని కోరుకోవాలని, అందుకు అందరూ ప్రయత్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 6వ తరగతి విద్యార్థులు రక్షణ, క్యాంతి, సాయి చరణ్, రామ్ చరణ్, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఏప్రిల్ ఫూల్ అని చెప్పి అందరినీ ఫూల్ చేస్తుంటారు. దాన్ని మేము పాఠశాల విద్యార్థులు ఒక వినూత్నమైన ఆలోచన చేసి ఏదో ఒకటి చేద్దాం సార్ అని చెప్పి అంటున్నారు. 6th క్లాస్ విద్యార్థులు ఏప్రిల్ ఫూల్ నాడు మనము ఏదైనా ఒక వినూత్న కార్యక్రమం చేద్దాం సార్ అన్నప్పుడు, మరి ఏం చేస్తారని అన్నప్పుడు చాలా రకాలుగా వేరే విషయాలు వేరే చేద్దామని అన్నారు. కానీ నేనైతే నా ఆలోచన ప్రకారం ఒక మొక్కను నాటుదాం. ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరం ఇది 1వ తారీఖు ఏప్రిల్ 1 కాబట్టి నూతన ఆర్థిక సంవత్సరం కాబట్టి మరి మన రాష్ట్రంలో ఆర్థికంగా మన రాష్ట్రం బాగా బలంగా ఉండాలి, మంచి రాబడి రాబట్టాలి. అలాగే ఈ చెట్టును కొత్త ఆర్థిక సంవత్సరంలో మనం నాటితే ఇది ఏపుగా పెరిగి మంచిగా నీడను తర్వాత ఆక్సిజన్ను ఇస్తుందని మనసారా కోరుకుంటూ పర్యావరణ పరిరక్షణకు కొత్త సంవత్సరంలో మనం పునాదిద్దామని భావిస్తూ ఈ మొక్కలు నాటుతున్నాం. మా విద్యార్థులు రక్షణ, తర్వాత వైష్ణవి, మిగతా ఖ్యాతి, రామచంద్ర, సంస్కృతి, యోహాను, వీళ్ళంతా పిల్లలందరూ కూడా నాటుతున్నారు. గుడ్. సేవాభారతి నల్గొండ ఆధ్వర్యంలో నల్గొండ టౌన్లోని అర్బన్ కాలనీలో నల్గొండ 2 టౌన్ పోలీసులు
వీధి గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సేవా భారతి సంస్థ సభ్యులు మాట్లాడారు. సేవా భారతి నల్గొండ ఆధ్వర్యంలో నల్గొండ టౌన్లోని అర్బన్ కాలనీలో నల్గొండ 2 టౌన్ పోలీసులు వీధి గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సేవా భారతి సంస్థ సభ్యులు మాట్లాడుతూ వివిధ సేవా బస్తీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, వీధి గ్రంథాలయ ద్వారా ప్రతి ఇంటికి ఒక పుస్తకాన్ని చేర్చి యువతను మార్గంలో నడిపించడమే లక్ష్యమని తెలియజేశారు. నల్గొండ టౌన్లోని అన్ని సేవా బస్తీలలో ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికి పుస్తకాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బంటు జనార్దన్, వంజరస్వామి, నల్గొండ 2 టౌన్ పోలీసులు శ్రీ సంశోద్దీన్, సాగర్, నాగేశ్వరరావు, భీమనపల్లి శ్రీకాంత్, ప్రసాద్, రాథోడ్, రాజు, దారావత్ క్రాంతి, రాము, గణేష్, దాసోజు కృష్ణ, దాసోజు శివ, కృష్ణయ్య, సేవా భారతి సభ్యులు పాల్గొన్నారు. పాఠాలు ఆ రోజు చదవడం ఇలాంటి వాళ్ళకి స్వతహాగా అలవాటు అయినాడు. ఇంకా వాళ్ళకి ఏ ట్యూషన్లో అవసరం లేదు. వాళ్ళకి ఎవరు చెప్పకపోయినా, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పకపోయినా వాళ్ళు చదువుకొని మేమందరం అట్లా సార్ వాళ్ళు అట్లా చదువుకున్న వాళ్ళకి మేము అట్లా వాళ్ళకి ఫస్ట్ చదువుకోవాలి, చదువు విలువ ఏందో తెలియాలి అనేటటువంటిది ఒక చిన్న ప్రయత్నం ఇది శ్రీకాంత్ ద్వారా చేస్తున్నారు అన్ని బస్తీలలో కూడా నల్గొండలో. పిల్లలకు ఏవైతే ఆసక్తి ఉంటుందో ఆ పుస్తకాల కానీ మొదలుపెట్టి యూత్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకు కూడా చాలా పుస్తకాలు ఇక్కడ కొన్ని మోడల్ పెట్టామంట. చాలా పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకంలో. ఆ పుస్తకాలన్నీ మీరు చదవడమే మాకు మీ పిల్లలు చదువుతుంటే మేము ఎన్ని పుస్తకాలు అంటే పుస్తకాలు పేరు రాసుకుంటాం, సంతకం తీసుకొని మళ్ళీ ఆ పుస్తకం వేసుకొని చెడు నుంచి దూరం చేసేటటువంటిది. ఇంట్లో కూర్చొని చదువుతుంది వాడికి బయట విషయాలు ఏమి ఉండవు. అది చెడు సమస్య ఉండదు కదా. మందు చదవరా, డ్రగ్స్ చదవరా, ఇట్లా పిలిచిన వాడు పోడిగా. ఎందుకంటే ఇలా జ్ఞానం ఉంది. కరోనా అనంతరం ఎంతో మంది సరైన పనులు దొరికినప్పటికీ వారి ఆరోగ్య దృష్ట్యా సరిగ్గా పనిచేయలేక, ఆర్థిక పరిస్థితి సహకరించక, సరైన పోషణ లేక ఎంతో మంది అనారోగ్యానికి గురవుతున్నారని, అటువంటి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో హంగర్ రిలీఫ్ కార్యక్రమంలో భాగంగా మానవతా దృక్పథంతో లయన్స్ క్లబ్ ఆఫ్ వైరావారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. కరోనా అనంతరం ఎంతో మంది సరైన పనులు దొరికినప్పటికీ వారి ఆరోగ్య దృష్ట్యా సరిగ్గా పనిచేయలేక, ఆర్థిక పరిస్థితి సహకరించక, సరైన పోషణ లేక ఎంతో మంది అనారోగ్యానికి గురవుతున్నారని, అటువంటి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో హంగర్ రిలీఫ్ కార్యక్రమంలో భాగంగా మానవతా దృక్పథంతో లయన్స్ క్లబ్ వైరావారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందచేయడం జరుగుతుందని లయన్స్ క్లబ్ వైరా అధ్యక్షులు పెనుగొండ ఉపేందర్ రావు అన్నారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైరా మున్సిపాలిటీ మొదటి చైర్మన్ సూతకాని జైపాల్ పుట్టినరోజు పురస్కరించుకొని కొంతమందికైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో వారి సహకారంతో నిరుపేద మహిళలకు నిత్యావసర సరుకులు అందచేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పెనుగొండ ఉపేందర్ రావు, కోశాధికారి చింతలపూడి వెంకటేశ్వరరావు, మీల్స్ అండ్ వీల్స్ కోఆర్డినేటర్ చింతోజు నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి కొల్ల రాంబాబు, తాటికొండ రాము, సంకా శ్రీనివాసరావు, మరికంటి రామ్ గోపాల్, నరసింహాచారి, ధరావత్ మంగయ్య తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ ఈసీ మెంబర్ శ్రీ వాసవి మాతా సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు సదాచార్ ట్రస్ట్ కన్వీనర్ ఈగా దయాకర్ గుప్తాకు
శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆర్యవైశ్య వాసవి నిత్య అన్నదాన సత్రం వారణాసి ట్రస్ట్ కమిటీలో జాయింట్ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా సోమవారం ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు మాట్లాడారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ ఈసీ మెంబర్ శ్రీ వాసవి మాతా సేవ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు సదాచార్ ట్రస్ట్ కన్వీనర్ ఈగా దయాకర్ గుప్తాకు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆర్యవైశ్య వాసవి నిత్యాన్నదాన సత్రం వారణాసి ట్రస్ట్ కమిటీలో జాయింట్ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా సోమవారం ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు హర్షం వ్యక్తం చేసి దయాకర్ గుప్తా సేవలను గుర్తించి శ్రీ కాశీ ఆర్యవైశ్య సత్రంలో జాయింట్ సెక్రటరీగా కమిటీలోకి తీసుకోవడం సూర్యాపేటకు గుర్తింపు వచ్చిందని తెలిపారు. అనంతరం ఈగా దయాకర్ గుప్తా మాట్లాడుతూ శ్రీ కాశీ విశ్వనాథుడి అనుగ్రహంతో చైర్మన్ రత్నకుమార్ నా మీద నమ్మకం అభిమానంతో ఇచ్చిన బాధ్యతను సేవగా భావించి ఈ ప్రాంతం వారు కాశీయాత్రకు వెళ్ళినప్పుడు ముందుగా సంప్రదిస్తే సత్రం కమిటీ సహకారంతో కాశీలో తక్కువ రుసుముతో గదుల వసతి ఉచిత భోజన సదుపాయం కల్పించే అవకాశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష కార్యదర్శులు మిర్యాల శివకుమార్, బొల్లం సురేష్, కోశాధికారి గుడిపాటి రమేష్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సభ్యులు నూకా వెంకటేశం గుప్తా, నరేంద్రుడి విద్యాసాగర్ రావు, పబ్బా ప్రకాష్ రావు, గోపారపు రాజు, తాళ్లపల్లి రామయ్య, కొత్త మల్లికార్జున్, గుండా రమేష్, పోతుగంటి వెంకటేశ్వర్లు, బెలిదే అంజయ్య, మిర్యాల సుధాకర్, గుండా శ్రీధర్, గుడిపాటి నాగేశ్వరరావు, రాచకొండ శ్రీనివాస్, ఇల్లందుల జగన్, పాల్వాయి శ్రీనివాస్, గుండా కృష్ణమూర్తి, ఉమ్మడి లక్ష్మీనారాయణ, ఈగ విజయలక్ష్మి, మిర్యాల కవిత, ఉప్పల మంజుల, ఇమ్మడి పద్మ, కంచర్ల లీల తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ ఫౌండేషన్ సేవలు అమోఘమని లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా అధ్యక్షులు కొత్తపాటి సతీష్ పేర్కొన్నారు. గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. 2 సంవత్సరాల వరకు ప్రతి నెల 20 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 1000 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు జనవరి నెల 1వ తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం సోమవారం నాడు స్థానిక గాంధీజీ విద్యా సంస్థల యందు లయన్స్ క్లబ్ ఆఫ్ చండూరు సేవ ఆధ్వర్యంలో 4వ నెల పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ ఆఫ్ చండూరు సేవ అధ్యక్షులు లయన్ కొత్తపాటి సతీష్ హాజరై వారు మాట్లాడుతూ మనం జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన సమాజానికి ఏదో ఒక సేవ చేయాలనే కోరికతో సేవే లక్ష్యంగా ముందుకెళ్తున్న డాక్టర్ కోడి శ్రీనివాసులు గాంధీజీ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి చేస్తున్న సేవలు అభినందనీయమని స్ఫూర్తిదాయకమని తెలిపారు. మానవత్వానికి చేసే సేవ దేవుడికి చేసే సేవతో సమానమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఫౌండేషన్ల సేవలు విస్తృతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు, లయన్ మెంబర్ గంజి యాదగిరి, మందడి శంకర్ రెడ్డి, గుడిపాటి వెంకటేశం, మందడి శంకర్, డాక్టర్ పోలగోని రమేష్, పొన్న వెంకటేశం, సామ రఘుమారెడ్డి, ఏనుగు వెంకటరెడ్డి, గార్లపట్టి మహేందర్, వెంకటాచారి, అంజిబాబు, రాపోలు జగదీశ్వర్, రావిరాల రాజు, గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, బుషిపాక యాదగిరి, బోడా విజయ్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తాను. లయన్స్ క్లబ్ మిత్రులకు, నా తోటి మిత్రులకు మా యొక్క నమస్కారం తెలియజేస్తాను. ఇంత మంచి కార్యక్రమాన్ని నేను అనుకుంటా నల్గొండ జిల్లాలో ఎవరు చేయలేదు అనుకుంటారు. ప్రతి నెల సరుకులు వేయడం అనేది నేను ఇంత ఎక్కడ కూడా ఏ పేపర్లో కూడా చూడలేదు. ఇంత మంచి కార్యక్రమం ఎందుకున్నందుకు వాళ్ళ కుటుంబానికి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ కోనసీమ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి, ఇంకా కూడా చాలా కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చండ్రులు ఎంతవరకు ఎవరూ చేయలేదు, కానీ ఈ కార్యక్రమం చాలా నాకు నచ్చింది. అది లయన్స్ క్లబ్కి వెళ్ళి చేస్తున్న కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. 20 మందికే ఇస్తున్నారు, కానీ ఇంకా కూడా దీన్ని పొడిగించాలని కూడా శ్రీనివాసులు సార్ నేను కోరుతున్నాను. ఇంకా చాలామంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళకి ఇంకా కూడా సేవ చేయాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారి కుటుంబం తరపు నుంచి ఇలాంటి ప్రోత్సాహం ఉన్నందుకు మనం కూడా గర్వపడాలి. మనం కూడా ఇటువంటి కార్యక్రమంలో కొంచెం పాలు పంచుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము
జూన్లో లయన్స్ క్లబ్ ఆఫ్ చెండూరు సేవ నుంచి నేను ప్రెసిడెంట్గా ఎన్నుకున్న తర్వాత కనీసం ప్రతి నెల ఒక్కరికన్నా ఇవ్వగలగాలి అన్న ఉద్దేశంతో మేము కూడా స్టార్ట్ చేసినాం. కానీ ఒక్కరికి మాత్రమే ఇవ్వగలిగినాం. చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవం చౌటుప్పల్ బార్ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యాయమూర్తి వైష్ణవి హాజరే మాట్లాడారు. చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవం చౌటుప్పల్ బార్ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యాయమూర్తి వైష్ణవి హాజరైనారు. వారి అమూల్యమైన సలహాలు సూచనలు తెలియజేసినారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నూతన అధ్యక్షుడిగా ఉడుగు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులుగా తాండూరు పరమేష్, ప్రధాన కార్యదర్శిగా రాపోలు వేణు, సంయుక్త కార్యదర్శిగా జల్లా రమేష్, కోశాధికారిగా పడమటి మహేందర్ రెడ్డి. ఈ సమావేశంలో గత హఠా కమిటీ అధ్యక్షులు ఎడయోని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా బాల్యం వెంకటాచలం, వారి కార్యవర్గ సభ్యులు 23-24 సంవత్సర అధ్యక్షులు వాకిటి నరసింహారెడ్డి, మాజీ అధ్యక్షుడు పాల పరమేష్, ఎన్నికల అధికారిగా కానుగ వెంకటయ్య, రాధాకిషన్ రావు, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొని అమూల్యమైన సలహాలు సూచనలు అందించినారు. కార్యాలయం సిబ్బంది తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం నూతన కార్యవర్గ సమావేశం ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి బార్ అసోసియేషన్ ఎలక్షన్ ఆఫీసర్ తుంగ హరికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన బార్ అసోసియేషన్ సభ్యులను ఘనంగా పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నూతన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జోకంటి రవీందర్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం నూతన కార్యవర్గ సమావేశ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం బార్ అసోసియేషన్ ఎలక్షన్ ఆఫీసర్ తుంగ హరికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన బార్ అసోసియేషన్ సభ్యులను ఘనంగా పూలమాలలు వేసి శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నూతన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూకంటి రవీందర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు బి హనుమంత్, జనరల్ సెక్రటరీ ఎస్ సంతోష, జాయింట్ సెక్రటరీ పి రవికుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మహమ్మద్ చాంద్ పాషా మరియు కె సిద్ధులు, సీనియర్లు లాయర్లు రావుల రవీందర్ రెడ్డి, గోటిపాముల బాబురావు, సీసా శ్రీనివాస్, నాగారం అంజయ్య, బి హరినాథ్, శ్రీహరి, జయ తదితరులు పాల్గొన్నారు. నేను 2005లో డబ్బులు ఇవ్వడం లేక అడుగుతాను, ఏదైనా ఒకటి ఉండాలి. అయినా కూడా అది బేరీ చేసి మళ్ళీ మనం 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా మిత్రుడు జూకంటి రవి గారు గతంలో కోర్టు బిల్డింగ్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తారని, అదే రకంగా ఈరోజు వారిని సమయాన్ని బట్టి వారి సేవలు వినియోగించుకోవడానికి వారిని అధ్యక్షుడిగా ఉండడానికి మేము చాలా కూడా ఆశపడ్డాము, ఆశించినాం, చేసినాం. అది యొక్క ముఖ్యంగా ముందుగా ఆలేరు న్యాయవాదుల మిత్రులందరూ కూడా మా యొక్క బాడీని ఇనానిమస్గా ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా వారికి నా తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సంవత్సరం గత నిజానికి 2013లో ఏర్పడినటువంటి ఈ కోర్టు మరి బిల్డింగ్ నిర్మాణం కోసం చాలాసార్లు బాబురావు గారు కానీ, నేను కానీ, శ్రీశైలం కానీ, స్వామి గారు కానీ, అదే రకంగా రాజిరెడ్డి గారు కానీ, శ్రీహరి గారు కానీ, ఇప్పుడున్న రవీంద్ర రెడ్డి గారు కానీ బిల్డింగ్ నిర్మాణం కోసం అందరం కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమే. కాకుంటే అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది ఏ రకంగా మరి బిల్డింగ్ నిర్మాణం కావాలి, అది నిర్మాణ ప్లాన్ అప్రూవల్ కోసం హైకోర్టు వారు వివిధ రకాలుగా ఆలోచించడం వల్ల అది లేట్ అయింది. ఇప్పుడు అది కూడా అప్రూవల్ అయిపోయింది కాబట్టి కేవలం ప్రభుత్వ ఫండ్ కారణాల వల్ల కొద్దిగా లేట్ అయింది. ఆ అదృష్టం నాకు దక్కే అవకాశం ఉంది. దక్కుతున్నందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. కొత్త ఇన్స్టిట్యూషన్ ఎక్కడ నిర్మాణం జరిగినా మనందరం కూడా దాన్ని ఆహ్వానించిన భావనను నేను కూడా పూర్తిగా వ్యతిరేకిస్తాను. ఖచ్చితంగా త్వరలో ఏర్పాటు చేసుకుందాం. దాని మీ అందరి సహకారాలు ఉంటాయని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అందరు నిలబడరు, ఒక్కొక్కరు చేస్తారు కదా, చేసినా నిలబడతారు, ఒక్కసారి ఇటు
పేపర్లు వచ్చినట్టు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రథమంగా మా బార్ అసోసియేషన్ యొక్క న్యాయవాద మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క సంవత్సర కాలానికి ఎన్నుకోబడిన నేను తప్పకుండా ఆలేరులో నూతన భవన నిర్మాణం కోసం కృషి చేస్తానని, అది తప్పకుండా అది అమలు జరుగుతుందని నమ్మకం నాకు ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అదే రకంగా ఈ పరిధిలో ఉన్నటువంటి యాదగిరిగుట్టలో నూతన కోర్టు యొక్క ప్రారంభానికి కూడా త్వరలోనే ఇది చర్యలు చేపడతా ఉన్నాం. తప్పకుండా అక్కడ కూడా యాదగిరిగుట్ట రాజపేట మండలాలకు సంబంధించి తప్పకుండా కొత్త కోర్టు ఏర్పాటు జరుగుతూ ఉంది. దానికి అందరికీ ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. అది కూడా త్వరలోనే ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. దాన్ని తప్పకుండా మరి ప్రజలందరూ కూడా దాన్ని అర్థం చేసుకొని అక్కడ ఉన్న వారికి అందరికీ కూడా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ, మరి భవిష్యత్తులో న్యాయవాదులు కూడా తప్పకుండా వారి వృత్తులనే కాకుండా ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజల ఉద్యమాల్లో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో తప్పకుండా మేము ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తాం. సోమవారం యాదగిరిగుట్ట పట్టణ పద్మశాలి సంఘంకు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యుల చేత పదవి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు చిక్క వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. నూతనంగా ఎన్నికైన పట్టణ సంఘం అధ్యక్షులుగా కాటబత్తిని ఆంజనేయులు మాట్లాడారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణం పద్మశాలి సంఘంకు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యుల చేత పదవి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని యాదగిరి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘ అధ్యక్షులు చిక్క వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. నూతనంగా ఎన్నికైన పట్టణ సంఘం అధ్యక్షులుగా కాటబత్తిని ఆంజనేయులు మాట్లాడుతూ, యాదగిరిగుట్ట పట్టణంలో భక్త మార్కండేయ గుడి నిర్మించడం మా కార్యవర్గ ముఖ్య ఉద్దేశమని, తప్పకుండా మార్కండేయ జయంతి నాటికి అందరి సహకారంతో గుడి నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిల భారత పద్మశాలి అన్న సత్రం యాదగిరిగుట్ట కార్యనిర్వాహక అధ్యక్షులు దికొండ జోగయ్య మాట్లాడుతూ, యాదగిరిగుట్ట పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ సభ్యుల అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టణంలో భక్త మార్కండేయ గుడి నిర్మాణానికి కలిసికట్టుగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, భక్త మార్కండేయ గుడి నిర్మించడానికి మా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. నూతనంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిగా అంకం రాజేష్, కోశాధికారిగా కోడూరి నరసింహ, సంఘం ఉపాధ్యక్షులుగా ఎర్రగుంట్ల వెంకటేష్, బడుగు మల్లేశం, నగేష్, గొర్ల గణేష్, సహాయ కార్యదర్శులుగా కుర్మరాజు, ఎర్రగుంట్ల చంద్రశేఖర్, మండల శ్రీనివాస్, గొర్ల జ్యోతి, కార్యదర్శి సభ్యులుగా మెరుగు మధుసూదన్, భీమనపల్లి లక్ష్మీనారాయణ, నామని బాలరాజు, మహేశ్వరం సత్యమ్మ, గుండు నరేందర్, మత్స సమ్మయ్య, పులగం భాస్కర్, ఎక్కడ దేవి భాస్కర్, మిర్యాల కృష్ణ, పద్మశాలి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఛానల్కి అట్లే ఉండండి. జిల్లా కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ ఇక్కడ జిల్లా కమిటీ మొత్తం మన పక్కన కూర్చుంది. జిల్లా కమిటీ రాష్ట్ర పక్షానికి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి గుడి నిర్మాణం మన మీ పట్టణంలో టార్గెట్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఉన్నటువంటి అది మీ కమిటీ సభ్యులందరూ దాన్ని చర్చించుకున్నటువంటి గ్రామ పెద్దలందరూ సరే అందరూ కాకుండా 90% మెజారిటీ సభ్యులు మీకు అవకాశాన్ని కట్టబెట్టారు. ఏమైనా మేము చేరపడమని కథాకరం సపోర్ట్ చేయాలని 100% పట్టణ పద్మశాలి సంఘంకు సంబంధించిన ఎలాంటి సంఘ విషయాలు బహిర్గతం చేయదని, మరి సంఘానికి సంబంధించిన ఎలాంటి విషయాలు కానీ సంఘపరంగా సంబంధించిన ఆ మార్కండేయ స్వామి సాక్షిగా నా మనస్సాక్షిగా మన కులదైవం
మరొకసారి కదా ఒకసారి కదా సార్ ఓకే సార్ గుడ్ అన్యనా కన్వర్ట్ సరేనండి చదివండి ఇందిరానా మేడం ఇక్కడ చూడండి మేడం అంతేనండి ఇక్కడ చూడండి మళ్ళీ యాదగిరిగుట్ట పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షునిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాం. నాతో పాటు కార్యవర్గ మెంబర్స్గా 27 మందితో కలిసి ప్రమాణ స్వీకారం చేశాం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు చిక్కా వెంకటేష్ గారు ఆయన సంబంధించిన కార్యవర్గంలో ముఖ్యులతోటి కలిపి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. మా ఎయిమ్, మా పట్టుదల ఏంటంటే ఈ 3 ఏళ్ల పీరియడ్లో ఖచ్చితంగా మార్కండేయ దేవునికి సంబంధించిన గుడి నిర్మాణం చేయాలని చెప్పి పట్టుదలతోటి మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాము. వచ్చే మార్కండేయ జయంతి రోజు వరకు ఖచ్చితంగా గుడి నిర్మాణం చేసి అదే రోజు ఓపెనింగ్ చేస్తాం. అప్పటి వరకు మేము ఖచ్చితంగా శ్రమ లేకుండా ఖచ్చితంగా 24 అవర్స్ దేవుని ఆలోచన మీద చేసుకుంటూ ఖచ్చితంగా గుడి నిర్మాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే యాదగిరిగుట్ట సంబంధించి కూడా మా పద్మశాలు ఎక్కువ ఉన్నారు, 2700 ఓట్లు ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మా కులం తరఫున ఖచ్చితంగా 5 పోటీ చేసి గెలిచి మరి కౌన్సిలర్ సంబంధించిన 5 గెలిచి మున్సిపల్ చైర్మన్ కూడా కైవసం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి ప్రమాణం చేశాము. ఖచ్చితంగా రాజకీయాలు కూడా ముందుంటాము, ముందుండి కూడా నడిపిస్తాము, మా సత్తా ఏదో చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అందరికీ థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో స్వీప్ కార్యక్రమాలలో భాగంగా సోమవారం సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ నుండి సద్దుల చెరువు వరకు 5K రన్ను పెద్ద ఎత్తున నిర్వహించారు. శంకర్ విలాస్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి ఓటర్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలలో స్వీప్ కార్యక్రమాలలో భాగంగా సోమవారం సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ నుండి సద్దల చెరువు వరకు 5K రన్నుని పెద్ద ఎత్తున నిర్వహించనైనది. శంకర్ విలాస్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి ఓటర్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కు, ఓటు హక్కు. Greater participation. Nothing like voting. Nothing like voting. Nothing like voting. Nothing like voting. I vote for sure. I vote for sure. I vote for sure. I vote for sure. లోకసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి, మరి నిజాయితీగా ఓటు వేయడానికి ఎవరు కూడా నోటికి లొంగకుండా ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా ఓటు వేయడానికి ఈ ర్యాలీ తీయడం జరిగింది. మరి ఓటు శాతాన్ని పెంచడానికి కూడా ఈ ర్యాలీ తీయడం జరిగింది. కాబట్టి ఈ లోకసభ ఎన్నికల్లో ఖచ్చితంగా 100% ఓటింగ్ అనేది ఉండాలని స్వీప్ భారత ఎన్నికల సంఘం యొక్క పతాక స్థాయి కార్యక్రమం, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2009లో ఆరంభమైనటువంటి ఈ స్వీప్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్లను చైతన్యవంతం చేసి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నైతికతతో, ఒక పూర్తి అవగాహనతో, జ్ఞానంతో తమ యొక్క ఓటు హక్కును 100% వినియోగించుకున్నట్లయితే బలమైనటువంటి ప్రజాస్వామ్యం అనేది నిర్మాణించబడుతుంది. అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు అనేటువంటి ఉద్దేశంతో సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి, గౌరవ జిల్లా కలెక్టర్ గారి డైరెక్షన్లో స్వీప్ యొక్క ఎన్నికల మన జిల్లా అధికారి అయినటువంటి మా గౌరవ డిఓ అశోక్ గారి నేతృత్వంలో ఈరోజు భారీ సంఖ్యలో కాలేజీ విద్యార్థినుల చేత 5K రన్ అనేటువంటిది సూర్యాపేట కొత్త బస్టాండ్ నుంచి ఈ యొక్క ట్యాంక్ బండ్ వరకు కూడా స్లోగన్స్ ఇస్తూ, నినాదాలు ఇస్తూ, ప్లకార్డులతోని పెద్ద సంఖ్యలో అవగాహన కోసం, ఓటర్లను చైతన్యవంతపరచడం కోసం ఒక ర్యాలీ రూపంలో వచ్చాము. రాబోయే నా పేరు కలకొండ జెసిక.
మేము సూర్యాపేట డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాము. మా ప్రిన్సిపల్ మేడం డాక్టర్ పి శైలజ మేడం గారు. ఈరోజు మేము ఇక్కడికి రావడానికి కారణం మన మే 13న లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. సో మనం అందరం మన ఓటుని డబ్బుకు లొంగకుండా మన ఓటు హక్కుని అందరం కలిసి కరెక్ట్ పర్సన్కి ఓట్ చేసి మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కల్లేపల్లి నరేష్ని నియమించినట్లు అతనికి నియామక పత్రం హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ఐఎన్టీయూసీ కార్యాలయం చైతన్యపురిలో అందజేసినట్లు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ఐఎన్టీయూసీ అధ్యక్షులు మురారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అతను మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కల్లేపల్లి నరేష్ని నియమించినట్లు అతనికి నియామక పత్రం హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ఐఎన్టీయూసీ కార్యాలయం చైతన్యపురిలో అందజేసినట్లు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ఐఎన్టీయూసీ అధ్యక్షులు మురారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో భాగమైన ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యల పరిష్కారంలో ఐఎన్టీయూసీ ఇండియన్ నేషనల్ ట్రైన్స్ యూనియన్ కాంగ్రెస్ పనిచేస్తుందని అతను తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన డాక్టర్ కల్లేపల్లి నరేష్కు శుభాకాంక్షలు తెలిపి అతను సంఘం యొక్క నిర్మాణం కోసం కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కల్లేపల్లి నరేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకి ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వారి హక్కుల కోసం నిరంతరం పనిచేస్తానని అతను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ మాజీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సాయిబాబా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రాజు, మీసాల ప్రసాద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం చేనేత పవర్లూమ్ కార్మికులను ఆదుకోవాలని నల్గొండలోని స్థానిక దొడ్డికొమ్మరయ్య భవన్లో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా గంజి మురళీధర్ పాల్గొని మాట్లాడారు. సోమవారం చేనేత పవర్లూమ్ కార్మికులను ఆదుకోవాలని నల్గొండలోని స్థానిక దొడ్డికొమ్మరయ్య భవన్లో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా గంజి మురళీధర్ పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వం సిరిసిల్లలోని చేనేత పవర్లూమ్ కార్మికులకు బతుకమ్మ చీరల బకాయి డబ్బులు 270 కోట్ల రూపాయలు, యారన్ సబ్సిడీ బకాయి డబ్బులు 18 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. గత 2 నెలలుగా పెండింగ్ బకాయిలు చెల్లించి పని కల్పించాలని యజమానులు పని బంద్ చేసి ఆందోళన నిర్వహిస్తున్నారని, దీనితో కార్మికులకు పనులు లేక ఆకలి చావులు, ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో జరుగుతున్న చేనేత పవర్లూమ్ కార్మికుల పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కందగట్ల గణేష్, తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, తెలంగాణ చేనేత కార్మిక సంఘం నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు కర్ణటి శ్రీరంగం, ఏలే శ్రీనివాస్, జిల్లా నాయకులు రాపోలు వెంకన్న, గడ్డం దశరథ, ఏలే వెంకటేశం, జిల్లా దేవాదనం వాలుగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పవర్లూమ్ సంఘం నల్గొండ జిల్లా తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆవిర్భావ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ముఖ్య నిర్ణయాలు చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటింది. 100 రోజులు దాటినా కానీ ఏమీ స్పందన లేదు. ఒక 3 సార్లు ముఖ్యమంత్రి మన చేనేత మంత్రిని కలిసినాం, కమిషనర్ కలిసినాం, ఏమీ స్పందన లేదు. నేను ఊరేది ఒకటే, గతంలో స్కీములు ప్రకటించాను గత ప్రభుత్వంలో. నేను కొత్తగా కోరలేదు, పూర్తిగా కోరలేదు. ఇవాళ గత ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో ఉన్నది. లాస్ట్ మూమెంట్లో ఆ స్కీమ్ కొన్ని ప్రకటించింది. చేనేత మిత్ర అని, చేనేత మిత్ర అంటే చేనేత సబ్సిడీ ఒక 40% యాభై సబ్సిడీ ఇచ్చేది, నగదు బదిలీ చేనేత మిత్ర అదొకటి. అదేవిధంగా చేనేత ట్రిప్ ఫండ్, ట్రిప్ అంటే
ప్రతి చేనేత కార్మికుడు ఆ యొక్క భార్య భర్తలు వచ్చిన 2,000 ఇస్తే 8,800 రూపాయలు భార్య 1200 భర్త కడితే 2,000 రూపాయలు అయితే 2,000 అదనంగా మనిషికి 2,000 రూపాయలు బ్యాంకులు వేస్తారు ఇప్పండి. అది 7 నెలల పెళ్లిలో ఉంది. చేనేత కూడా పెళ్లిలో ఉన్నది. అది తక్షణం రిలీజ్ చేయాలి. మంత్రి వచ్చినప్పుడు తుమ్మలాశ్వరం చేనేత శాఖ మంత్రి వచ్చినప్పుడు ఏంటంటే తక్షణం పరిష్కరిస్తాము. మేము పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తాము. ఆ అధికారులతో మాట్లాడడానికి చెప్తుంది. 3 సార్లు కలిసినాం, పడ్డే లేకపోయింది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చి మేము ఒకటే ఇవాళ మేము నిర్ణయించింది ఒకటే. ఈరోజు ముఖ్యమంత్రి గారికి స్వయంగా లెటర్ వెళ్దాం. లెటర్ రాద్దాం, బహిరంగ లెటర్ రాసి అయ్యా మా సమస్య ఇవి మీరు పరిష్కరించాలి అని చెప్పాలని లెటర్ తయారు చేసాం. ఆ లెటర్ ముఖ్యమంత్రి గారికి పోస్ట్ రిజిస్టర్ చేస్తాం. ఇవాళ సహకారం దెబ్బతిన్నది. చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. పని లేక పంట వేసిన పంట ఖర్చు కాక, పని లేక ఇబ్బందులు పడి పంట ఖర్చు కాక ఆదర్శాత్మక పరిస్థితి నెలకొన్నది. కనీసంగా రాష్ట్రంలో 100 కోట్ల పైసలకు బట్ట స్టాక్ ఉంది. అది ప్రభుత్వం తక్షణ కోరుకోలేదని మంత్రి గారు కోరాం. మంత్రి కూడా ప్రజలు లేరు. అదేవిధంగా ఇవాళ సిరిసిల్ల కాడ కూడా గత నెలసరి సమ్మె చేస్తూ గత ప్రభుత్వము 270 కోట్ల రూపాయలు బతుకమ్మ సేవలు నేర్పించి బకాయి పడ్డది గత ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పాము, ఇస్తా ఉన్నారు. పని లేదా మొత్తం 40,000 పైసలకు పౌరం కనీసంగా 1,00,000 కుటుంబాలు ఆధారపడి సిరిసిల్ల కాడ పౌరం కారణం నేను పౌరం నేతను వాటిని ఆధారపడి జీవిస్తున్నారు. వాటికి ఇప్పుడు సాంఖ్యాల బంధువులు పౌరం బంధువులు అక్కడ 18 లక్షల రూపాయలు 10% 50 సబ్సిడీ 18 కోట్ల రూపాయలు బకాయి, 270 కోట్ల రూపాయలు బతుకమ్మ శీలం పెండింగ్ ఉంది. అవి తక్షణం విజయం చేయాలని, ఇవాళ సిరిసిల్ల చేనేత కార్మికులు ఆదుకోవాలని వీళ్ళు సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. అదే కాదు ఇవాళ రాష్ట్రంలో సహకార రంగంలో ఉన్న బట్టలు ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ప్రైవేట్ రంగంలో ఉన్న బట్టలు కొనుగోలు చేయాలి. కార్మికులు తయారు చేసిన బట్టలు కొనుగోలు చేయాలి. బట్ట కొనుగోలు చేస్తలేదు. కాక 400 కోట్ల బకాయి గవర్నమెంట్ ఏది వివిధ సంస్థల ద్వారా తీసుకున్నారా కొన్న బట్టలు డబ్బులు ఇవ్వాలి. ఆ బకాయి కూడా ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్ లేదు. తక్షణం బకాయి ఇవ్వాలి. తక్షణం 100 కోట్ల బట్టలు సుమారు 100 కోట్లు రాష్ట్రం ఉంది. సహకార రంగాన్ని ప్రైవేట్ రంగాన్ని మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఇవాళ చేనేత కార్మికులు ఆదుకోవాలి. ఇవాళ సంక్షేమ పథకాలు కూడా ఇవాళ మొత్తం ట్రిప్ చెప్పాము, చేనేత చెప్పాము, బీమా ఈ 8 నెలల సంది 7-8 నెలల సంది పెండింగ్లో ఉంది. కార్మికులు వాటా కడుతున్నారు. ట్రిప్ ఫండ్ చేనేత మిత్ర సంవత్సరం 25,000-3,000 రూపాయలు వేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ 7 నెలల సంది పెండింగ్లో ఉంది. అది తక్షణం రిలీజ్ చేయాలి. బకాయి మొత్తం రిలీజ్ చేసి కార్మికులు ఆదుకోవాలి. కార్మికులు కూడా ఇవాళ బీమా చేనేత బీమా, ఆ బీమా కూడా ఇప్పుడు ప్రభుత్వం కొనసాగించాలి. రిలీజ్ పెండింగ్ డబ్బు మొత్తం రిలీజ్ చేయాలి, ఆదుకోవాలని కూడా ఎన్ని డిమాండ్లతోటి ముఖ్యమంత్రి గారికి మేము ఒక మెమోరాండం ఇచ్చి దరఖాస్తు రూపంగా ఇచ్చి బహిరంగ లేక ముఖ్యమంత్రి గారిని. హెడ్లైన్స్ మరోసారి. రెట్టింపు ఉత్సాహంతో పోరాటం చేద్దాం, పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకుందామన్న మాజీ మంత్రి కేటీఆర్. మార్చి నెలలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 457 మందిలో 12 మందికి జైలు, జరిమానా. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన క్రియేటర్స్ కి అందరికీ ఈ వేదిక ఉపయోగపడుతుందన్న తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. ఆలేరులో సిపిఎం నియోజకవర్గ విస్తృత సమావేశం. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించిన ఫుట్బాల్ క్రీడాకారుని అభినందించిన ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ టెక్నికల్ మెంబర్ జీపీ పాల్గొన. ఏప్రిల్ ఫుల్ కాదు, ఏప్రిల్ జోష్ అని చాటి చెప్పిన పాఠశాల ఉపాధ్యాయుడు లచ్చిరామ్. సేవా భారతి నల్గొండ ఆధ్వర్యంలో వీధి గ్రంథాలయ ప్రారంభం.
లయన్స్ క్లబ్ వైరావారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేసిన మున్సిపాలిటీ మొదటి చైర్మన్ సుద్దకాని జైపాల్. ఆధ్యాత్మిక సామాజిక సేవకులు ఈగా దయాకర్ గుప్తాకు ఘనంగా సన్మానం. గాంధీజీ ఫౌండేషన్ సేవలు అమోఘమన్న లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా అధ్యక్షులు కొత్తపాటి సతీష్. చోటుపల్లో బార్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవం. ఆలయ పట్టణ కేంద్రంలో బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం ప్రమాణ స్వీకారోత్సవం. యాదగిరిగుట్ట పట్టణ పద్మశాలి సంఘంకు నూతన కార్యవర్గం ఎన్నిక. ఓటు ఆవశ్యకతపై అవగాహన పెంచాలన్న స్వీప్ నోడల్ అధికారి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్. ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కల్లేపల్లి నరేష్ ఎన్నిక. చేనేత పవర్లూమ్ కార్మికులను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి చేనేత కార్మిక సంఘం బహిరంగ లేఖ రాసిన గంజి మురళీధర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.